వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం DRS ప్రైవేట్ కళాశాలలో సమ్మర్ క్యాంపుల క్లాసులు అడ్డుకొని ధర్నా చేసిన ABVP నాయకులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపల్లెలో ఘనంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీరామ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్. రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లె జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ 2024 కబడ్డీ వాలీబాల్ క్రీడా పోటీలు. ముఖ్య అతిథిగా క్రీడలు ప్రారంభించిన జిల్లా SP అఖిల్ మహాజన్ IPS. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో నూతనంగా ప్రారంభమైన DRS ప్రైవేట్ పాఠశాలలో సమ్మర్ స్పెషల్ క్లాస్ నడిపిస్తుండగా ABVP నాయకులు DRS పాఠశాల వద్దకు వెళ్లి సమ్మర్ క్యాంపులు నిలిపివేయాలంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ABVP నాయకులు యలమల గోపిచంద్ మాట్లాడుతూ దేవరకొండ పట్టణ పరిసరాల ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నియమాలకు విరుద్ధంగా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో సమ్మర్ క్యాంపులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని, రోజుకు 40 నుంచి 48 డిగ్రీల వేడి ఉండగా ఎండలలో ప్రైవేట్ పాఠశాలలో సమ్మర్ క్యాంపులను నడుపుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తూ ABVP చూస్తూ ఊరుకోదు అంటూ హెచ్చరించారు. వెంటనే DRS పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి అని ABVP నాయకులు విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర సోషల్ మీడియా ఇన్ఛార్జ్ యలమల హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో చెలగాటమా భారత్ మాతా కీ భారత్ మాతా కీ DRS ప్రజలను పెట్టరే ప్రజలను పెట్టరే స్కూల్ మేనేజ్మెంట్ పెట్టరే స్కూల్ మేనేజ్మెంట్ పెట్టరే స్కూల్ మేనేజ్మెంట్ పెట్టరే భారత్ మాతా కీ భారత్ మాతా కీ చదువులతో చెలగాటమా We want భారత్ మాతా కీ భారత్ మాతా కీ స్కూల్ మేనేజ్మెంట్ పెట్టరే స్కూల్ మేనేజ్మెంట్ పెట్టరే ఈ రోజుకి వెళ్ళి ఉండవు. మళ్ళీ మీకు ఎప్పుడైతే స్కూల్ ఓపెన్ అవుతుందో అప్పటికెళ్ళి మీ స్కూల్ క్లాసులు అనేవి నడుస్తుంది. సరేనా? అప్పటి వరకు మీరు ఎవరు స్కూల్కి రావాలి. సరేనా? మీ పేరెంట్స్ కూడా చెప్పండి. పెట్టి సార్ చూసినాం మేము ఓకే. రేపటి అయితే వీళ్ళు ఏం రావద్దు. ఓకే సార్, సరే. రేపటికెళ్ళి క్లాస్కి స్కూల్కి రాకండి. సరేనా? మీ స్కూల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు సార్ వాళ్ళు చెప్తారో అప్పటికెళ్ళండి. సరేనా? రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే శ్రీరామ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. भद्रं कर्णे विष्णुयाम देवा भद्रं शुभाभ
రాజన్న సిరిసిల్ల తంగలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన దోస్తీ మీట్ 2024 కబడ్డీ వాలీబాల్ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హాజరై క్రీడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని అన్నారు. కమ్యూనిటీ పోలింగ్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ 2024లో భాగంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ క్రీడల్లో మండల స్థాయిలో గెలుపొందిన జట్లు జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటాయి అన్నారు. యువత చదువులో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడల్లో ప్రతి ఒక్కరూ గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకుంటూ ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. ఎస్పీతో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు సదన్ కుమార్, తంగళ్లపల్లి ఎస్ఐ సుధాకర్, సిబ్బంది, వ్యాయామ క్రీడాకారులు పాల్గొన్నారు. మిషన్ పరివర్తన కింద మాదక ద్రవ్యాలను వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసేందుకు ఈరోజు మనమందరం ద్రవ్యాల వ్యతిరేక సైనికుడిగా మారుతానని మరియు గంభీరంగా ప్రకటిస్తున్నాను. ఇచ్చేసిన సందర్భంగా సార్కు వెల్కమ్ తెలియజేస్తున్నాను. ఇది ఏంటంటే జిల్లా పోలీస్ తరఫున యువతకు ఎంకరేజ్మెంట్ కోసము ఈరోజు ఈ స్పోర్ట్స్ను కబడ్డీ అండ్ వాలీబాల్ను కాంపిటీషన్స్ను కండక్ట్ చేశాము. ఇది ఒక తంగళ్లపల్లి మండలమే కాదు, మొత్తంగా అంటే జిల్లా మొత్తం 13 మండలాలకు సంబంధించినటువంటి టీమ్స్, అంటే విలేజ్ వైజ్ కానీ ఎన్ని టీమ్స్ ఉంటే అన్ని టీమ్స్కు ఫస్ట్ కాంపిటీషన్ మండల వైజ్లో కాంపిటీషన్ ఇచ్చేసి దాంట్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ ఉంటారో వాళ్ళను మరలా డిస్టిక్ అంటే ఫైనల్గా డిస్టిక్ అంటే ప్రతి మండలం నుంచి 2 టీమ్స్ వస్తాయి. వాటిని సిరిసిల్లలో కండక్ట్ చేస్తాం, సిరిసిల్ల టౌన్లో. అక్కడ ఫైనల్గా ఫస్ట్ టీము సెకండ్ టీం అట్లా సెలెక్ట్ అవుతారు. అయితే ఇదంతా ఈ ఎంకరేజ్మెంట్ ఇదంతా ఏంటంటే పోలీసులు ఈ యువత అంటే వేరే వ్యసనాలకు బానిసలు కాకుండా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్కు అలవాటైతే మిగతా వ్యసనాలు గాంజా కానీ తర్వాత వేరే వ్యసనాలు తాగుడుకు కానీ లేకుంటే ఇంకొక ఏదన్నా చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ జాతరలో భాగంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు శిరస్సు తెరను తొలగించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. అనంతరం గొర్రెలు, మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయ జాతర కార్యక్రమంలో పాల్గొంటే భక్తుల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.
బీజేవైఎం సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఊరెళ్ల మహేష్ యాదవ్ కి ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదవి నన్ను ఎంతో సంతృప్తి పరిచిందని, అదే విధంగా తాను పార్టీకి అందించిన సేవలకు గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. ముందు పార్టీని బలోపేతం చేయడానికి తన ఛాయాశక్తిలో కృషి చేస్తానని తెలిపారు. నాపై నమ్మకంతో నన్ను ఈ పదవిలో నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి, బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదారక్కకి, బీజేవైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బోర ప్రవీణ్ యాదవ్కి, బీజేపీ పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణం డిఆర్ఎస్ ప్రైవేట్ కళాశాలలో సమ్మర్ క్యాంపుల క్లాసులు అడ్డుకొని ధర్నా చేసిన ఏబీవీపీ నాయకులు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా రామన్నపల్లెలో ఘనంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీరామ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్. రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లె జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ 2024 కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలు. ముఖ్య అతిథిగా క్రీడలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధాయితం.